హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే మటన్ కీమా లివర్ కర్రీ తయారు చేయబోతున్నాం. మటన్ కీమా మరియు లివర్ కలిపితే కర్రీకి చాలా రిచ్ టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ మనకి రైస్, రోటీ, చపాతీలోకి చాలా బావుంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ మనం మటన్ కీమా, లివర్‌ని ఇలా ఒక బౌల్‌లోకి వేసుకొని వాటర్‌తో 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మీరు వాష్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా కలిపి వాష్ చేస్తే మనకు ఆ నీచు స్మెల్ అనేది రాదనమాట. సో, ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు పాన్‌లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇలాచి, 2, 3 ఇంచుల దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్టార్ రైన్స్, 3 లవంగ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించేటట్టుగా ఒకసారి మటన్ కీమా కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. మధ్య మధ్యలో ఆనియన్స్‌ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా! ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగుంచుకున్న మటన్ కీమా, లివర్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలి. మటన్ కీమా లివర్ కర్రీ టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి12 లాంటివి ఎన్నో పోషకాలున్నాయి. ఇవి మన బాడీకి ఎనర్జీ ఇవ్వడంలో మరియు ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. చూసారు కదా! మన మటన్ కీమా కలర్ అయితే చేంజ్ అయింది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మూత తీసిన తర్వాత కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మటన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. మటన్ కర్రీయే కాదు, నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు ఆ నీచు వాసన అనేది రాదనమాట. సో, ఒకసారి బాగా ఇలా కలిపి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. చూసారు కదా! మనకి మటన్ ఇక్కడ ఆల్మోస్ట్ 70% అయితే కుక్ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న కొన్ని టమాటా ముక్కలైతే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం టమాటా ముక్కలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. అలాగే మనకి కర్రీలో కొంచెం గ్రేవీ అనేది వస్తుందనమాట. మధ్య మధ్యలో కలుపుతూ టమాటోస్ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇక్కడ టమాటోస్ అనేది ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. నేనిక్కడ కల్లుప్పైతే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీలో రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుంది. మీ కారాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక 100 ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని మటన్ మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా! మన మటన్ కీమా, లివర్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. సో, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చివరగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా చాలా సింపుల్‌గా మరియు టేస్టీగా మటన్ కీమా, లివర్ కర్రీ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మటన్ కీమా, లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి. మీరు కూడా ఈ మటన్ కీమా, లివర్ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ అలాగే నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు.